నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బద్ధకస్తుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వెనకటికి ఓ రాజుగారికి ఆలస్యంగా నిద్రలేచే చెడ్డ అలవాటు ఉండేది. రోజు ఆయన నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని సభికులకు దర్శనమిచ్చేసరికి భోజనాల వేళ అయ్యేది. ఈ అలవాటు అటు రాజుగారికి ఇటు సభికులకు ఇబ్బందిగా ఉంది. రాజుగారు ఈ అలవాటు మానుకోవాలని మంత్రిని సలహా అడిగాడు. మహారాజా, రోజు తెల్లారుజామున శ్రావ్యమైన సంగీతం వినిపించి మిమ్మల్ని మేల్కొల్పటానికి కొంతమంది మేళగాళ్లను నియమించుకుంటే మంచిది అని మంత్రిగారు సలహా ఇచ్చారు. రాజుగారు ఆ రోజే కొంతమంది మేళగాళ్ళను నియమించాడు. ఆ తెల్లారుజామున మేళగాళ్ళు చక్కటి సంగీతం పాడారు. రాజుగారికి నిద్రాభంగమైంది. బంగారం వంటి నిద్ర చెదిరిపోయినందుకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే తన సేవకుల్ని పిలిచి ఆ మేళగాళ్లను ఒక్కొక్కరిని 4 కొరడా దెబ్బలు కొట్టి తరిమేయమని ఆజ్ఞాపించి మరలా నిద్రలేకి జారుకున్నాడు. మరునాడు ఎలాగైనా సరే తప్పకుండా తెల్లవారుజాము నిద్రలేవాలని నిశ్చయించుకున్నాడు రాజు. తెల్లారుజామున మేళగాళ్ళు వచ్చారు, కానీ గొంతెత్తితే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుందని మెదలకుండా తిరిగి వెళ్ళిపోయారు. రాజుగారు యథాప్రకారం ఆలస్యంగానే నిద్రలేచాడు. ఆయనకి మేళగాళ్ళు ఆ రోజు తనని నిద్ర లేపలేదని గుర్తొచ్చింది. వెంటనే మేళగాళ్ళని పిలిపించి వాళ్ళకు అప్పచెప్పిన పని సక్రమంగా నిర్వహించినందుకు ఒక్కొక్కరికి 4 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. సమాప్తం.